నుంచో పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తే, ఆ విద్యార్థుల విద్యా భవిష్యత్తు బాగు చేస్తున్నట్టు అవుతుందని మీరు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. ఎప్పటినుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఇవాళ సీఎం ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. అందులో భాగంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. డైరెక్ట్‌గా స్టేషన్ నుంచే మీరు స్టూడియోకి వచ్చారు కూడా. అంటే నిరసన తెలుపుతున్న ప్రతిసారి కూడా మొన్నటికి మొన్న కూడా నిరుద్యోగులు ఏదైతే చలో సెక్రటేరియట్‌కి పిలుపునిచ్చారో వాళ్ళని కూడా ఎక్కడికక్కడికి ముందే హౌస్ అరెస్ట్‌లు చేశారు. ఇవాళ మిమ్మల్ని కూడా ఈ అంశానికి సంబంధించి నిరసన తెలుపుతుంటే కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు అంటే ధర్నా చౌక్‌ను కూడా ఎత్తేసాము, నిరసన తెలపొచ్చు అని చెప్తున్న ప్రభుత్వం మాత్రం ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ముందుగానే అరెస్టులు చేస్తూ వస్తుంది. అదొక వెర్షన్ అయితే యాక్చువల్‌గా అంటే ఏంటి ఫీజు రియంబర్స్‌మెంట్ గానీ, స్కాలర్‌షిప్‌లు గానీ ఎంతమంది విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్నాయి? ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి? ఏంటి ఇదంతా కూడా? దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2500 పైచిలుకు కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అట్లా ప్రొఫెషనల్ కాలేజీ అన్ని. ఈ 2500 పైచిలుకు కాలేజీలో దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రావాలని, స్కాలర్షిప్స్ రావాలని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 7,200 కోట్లు ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను కలుపుకుంటే అవి దాదాపు 8,200 కోట్ల దాకా అవి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క బయట ఎంట్రన్స్ టెస్టులు నడుస్తూ ఉన్నాయి. పీజీ ఎంట్రన్స్, బీఈడీ ఎంట్రన్స్, అదేవిధంగా ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఉన్నటువంటి అన్ని అవకాశాల కోసం ఈరోజు ఎంట్రన్స్ టెస్టులు నడుస్తూ ఉన్నాయి. కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అది డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇంకొక కోర్స్ ఏదైనా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం చాలా ఆందోళనలో ఉన్నారు. సర్టిఫికేట్స్ రాక కాలేజీల నుంచి వాళ్ళు ఇంకొక పై చదువులు చదువుకోకుండా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ఒక పరిస్థితి ఉంది. అందులో భాగంగానే చాలామంది విద్యార్థులు చాలా ఉన్నత విద్యకు కూడా దూరం అవుతున్న ఒక పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. మేమేమంటున్నామంటే గత ప్రభుత్వం ఈరోజు మంచి చేయలేదు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు అని మీరు ప్రచారం చేశారు. అట్లనే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టోలో కూడా పెట్టింది. పేజీ నెంబర్ 32లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం ఇస్తాం, రెగ్యులర్గా ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో మనం చూసుకుంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏదైనా ఇచ్చిరా అని చెప్పేసి మనం చూసుకుంటే ఓన్లీ కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు కొద్దిగా అక్కడ ఉన్నటువంటి కాలేజీలకి మేనేజ్మెంట్స్కి ఇవ్వడానికి కోసం కొద్ది మొత్తంలో నిధులు విడుదల చేశారు. కానీ టోకెన్లు వచ్చి లేకపోతే అనేకమైనటువంటి తతంగం మొత్తం నడిపి కూడా ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అందుకే మేము అంటున్నామంటే విద్యార్థుల విద్యా భవిష్యత్తును నిలబెట్టండి. విద్యార్థులందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఒక పక్క ఈరోజు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఈరోజు ఒక నిబంధన తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద అందరూ సీరియస్గా ఆలోచించాలి. రియంబర్స్మెంట్ని స్టూడెంట్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఫీజుని వసూలు చేస్తున్న ఒక పరిస్థితి ఉంది. ఆల్రెడీ పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. మరి కాలేజీ వాళ్ళు ఏం చెప్తాను, ఎట్లాగ రియంబర్స్మెంట్ మీ అకౌంట్లోనే పడుతుంది కాబట్టి ముందే మీరు ఫీజు పే చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లా ఓన్లీ ప్రైవేట్ కాలేజీ కాదు, కార్పొరేట్ కాలేజీ కాదు, నిజాం కాలేజీలో సీట్ వచ్చినా కూడా ఈరోజు విద్యార్థి డబ్బులు కట్టితేనే చదువు వస్తుంది. అంటే ఇది నిజాం కాలేజీ లాంటి కాలేజీలు ఈరోజు ప్రైవేట్ కాలేజీలా లేకపోతే గవర్నమెంట్ కాలేజీ అని చెప్పేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మొత్తం మేము విశ్లేషించుకుంటే అసలు ఈ ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఎత్తేసుకోవడానికి ఏమైనా కుట్ర చేసిందా అనేది కూడా మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి అందులో భాగంగానే మేము మొన్న 72 గంటల పాటు కాలేజీల బంద్ పిలిపించాం. సంపూర్ణంగా సక్సెస్ అయింది. ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అందులో భాగంగానే పోలీసులు చాలా విచ్చలవిడిగా ఈడ్చుకుంటూ పోయి అరెస్ట్ చేసి ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేసి పెడుతున్నారో కూడా తెలపకుండా ఈరోజు చాలా నిర్బంధాన్ని ప్రయోగించారు విద్యార్థుల మీద, విద్యార్థి సంఘాల మీద. ఈ విద్యార్థి సంఘాలు పోరాటం చేయకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది మారునా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీకి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలి, అణచివేత పద్ధతులు మానుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. సో వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తాము. రైట్, ఓకే. సో నాగరాజ్ గారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థి సంఘాలు అంటే పీడిఎస్ తరఫున మీరు కూడా పోరాటం చేశారు. దీనికి సంబంధించి మీరు కూడా నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి ఉంది ఇదంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేదు అంటారు. కానీ ఆ రోజు ఎప్పుడూ కూడా అడగని విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, నాయకులు కానీ ఈ రోజు మాత్రం ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు కదా, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారు అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము, అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాము, 18 నెలల అయిందే అధికారంలోకి వచ్చి అనేది ప్రభుత్వం వర్షన్. ఏ విషయంలో కూడా వాళ్ళు చెప్తున్న విషయం అదే.
కాబట్టి మీరు కూడా అంటే గత ప్రభుత్వంలో అడగనప్పుడు ఇప్పుడు ఎలా అడుగుతున్నారు అనేది ఒకటి, కొన్ని విషయాలు ఆయన అయితే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ విషయాలు చెప్పారు. ఇంకా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో? ఒకటండి, ముందు ఈ అంశం మీద డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ఏఓటీవీ వారికి ముందు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒకటి, మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి రాంగ్ ఏంటంటే గతంలో అడగలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు అనేది తప్పు. మేము గతంలో జైలుకి వెళ్ళాం ఈ అంశం మీదనే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు